హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అండి. అసలు మన తెలుగువారింట్లో పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వచ్చాయంటే మనం ముందుగా చేసేదైతే వీటినే అండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. లోపల పూర్ణం కూడా బయటికి రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ముందు 2 కప్పులు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. 1 కప్పు అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి అయితే వీటిని 5-6 గంటలు అయితే నానపెట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని ఎంత నానితే అంత మంచిగా వస్తాయండి మనకి. ఇలా అయితే మంచిగా 5-6 గంటలు అయితే నానపెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పచ్చెనగపప్పు అయితే వేసుకుందామండి. 2 గంటలు నానిపోతే చాలు ఇవి. ఇప్పుడైతే 5-6 గంటలు అయితే నానపెట్టానండి. ఈ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడుక్కొని పప్పును కూడా కడుక్కొని అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. పచ్చెనపప్పు కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు వాటిని కడిగి నీళ్ళు అయితే వంపేసి మంచిగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ అసలు రాని వాళ్ళకి కానీ చాలా సింపుల్. ఇలా అయితే మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే పోసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. మిగిలిన పిండి కూడా పట్టుకొని అయితే ఇందులో వేసుకోవాలండి. ఇలా మనకి పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు అనేది రావాలంటే మనం వేలు పెడితే వేలుకైతే పిండి ఇలా అయితే అంటుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే మంచిగా పచ్చెనగపప్పు కడుక్కొని అయితే కుక్కర్లో వేసి అయితే ఉడకబెట్టుకుందామండి. కొన్ని వాటర్ అయితే పోసుకొని వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా కలుపుకొని కొంచెం 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం అయితే వేసానండి. ఈ రెండింటిని కలిపి అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది మంచిగా ఉడికిపోతుందండి మెత్తగా. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అంత యాలకులు, రుచికి సరిపడా ఉప్పును అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ పిండిని అయితే కొంచెం తీసి వేరే బౌల్ అయితే వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ వాడుకోవాలండి, లేకపోతే పిండి మొత్తం వేస్ట్ అవుతుంది. మనకి ఎంత పడుతుందో అంతే వేసుకొని పూర్ణాలు అయితే వేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు అయితే వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా ఇదైతే ఉడికి మంచిగా దగ్గరికి అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పచ్చెనపప్పు అనేది మెత్తగా అవుతుందండి. చూసారు కదా, ఇలా అయితే ఉడికిపోవాలి. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకొని మంచిగా ఆరిపోవాలండి. ఆరిన తర్వాత అయితే ఉండలు చేసుకోవాలి. వేడి మీద అయితే ఉండలు చేయొద్దు. నేనైతే కొంచెం పలుకుందని మిక్సీ పట్టానండి. మీరు కూడా అవసరమైతే మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా అయితే మిక్సీ పట్టు వేసుకున్నాక మంచిగా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని మంచిగా కడాయి హీట్ ఎక్కి ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా పూర్ణాన్ని అయితే అందులో వేసుకొని ఇవైతే ఇందులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటాయి టేస్ట్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా వెంటనే అయితే కలపొద్దండి, ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత కలుపుకోవాలి. ఇలా అయితే అవుతాయండి, ఎందుకంటే మనం ఒకసారి తిప్పితే పిండి అనేది పోతుంది. చూసారు కదండి, ఇలా అయితే అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చాలా బాగుంటాయండి, అసలు చాలా టేస్ట్ ఉంటాయి. తింటుంటే తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటాయి అంటే ఇవైతే. ఇంక ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి.